మీరా అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని నైట్ 2 o'clockకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. మీరాకి 2 తమ్ముళ్ళు, అరవింద్, ధీరజ్. వాళ్ళకి కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో తన బిఎఫ్తో మాట్లాడుకుంటూ వెళ్తుంది. సడన్గా తనకి స్మైల్తో హో లవ్ బర్డ్స్ అనే ఒక వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు మీరా కాల్ కట్ చేసి ఎవరు అని చుట్టూ తిరిగి చూస్తుంది. అప్పుడే తనకి అన్నోన్ నంబర్ నుండి కాల్ వస్తుంది. ఆ కాల్లో ఉన్న వ్యక్తి, కంగ్రాచ్యులేషన్స్, నీకు బాగా ఇష్టమైన వాళ్ళని 24 అవర్స్లో చంపబోతున్నా అని నవ్వుతాడు. నేను వాళ్ళని చంపకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి అని అంటాడు. ఎవరు నువ్వు, అసలు ఎందుకు చంపుతావు అని చాలాసార్లు అడిగాక ఏం చేయాలి అని అడుగుతుంది మీరా. అప్పుడు గట్టిగా నవ్వి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని కాల్ కట్ చేస్తాడు. తనకు బాగా కావాల్సిన వాళ్ళని 24 గంటల్లో చంపేస్తాను అనడంతో మీరా భయంతో ఇంటికి పరిగెడుతుంది. తనను ఎవరో ఫాలో అవుతున్నట్టు గమనించి మీరా డోర్ పెట్టాక డోర్ ముందు ఫుడ్ సౌండ్స్ వస్తాయి. మార్నింగ్ లేచేసరికి ఒక లెటర్ పైన కంగ్రాచ్యులేషన్స్ మీరా అని ఒక గిఫ్ట్ బాక్స్, అందులో వాచ్ ఉంటుంది. నేను నీకు ఇచ్చిన 24 గంటల సమయంలో ఇంకా 7 గంటలే మిగిలి ఉన్నాయి అని ఆ లెటర్ పైన రాసి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ యొక్క పేర్లు, అడ్రస్తో సహా ఉండడంతో పోలీసులకు కాల్ చేయకుండా మీట్ మీ ఇన్ మై ప్లేస్ అని అంటాడు. తను రమ్మంటుంది మీరా యొక్క విలేజ్లోని పాత ఇంట్లోకి. గత 10 ఏళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండట్లేదు. మీరా ఆ ఇంటికి వెళ్తుంది. మీరా ఆ ఇంటికి వెళ్ళాక ఒక గోడ పైన వెల్కమ్ మీరా అని రక్తంతో రాసి ఉంటుంది. ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మీరాని అబ్జర్వ్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. తన పేరు మిస్టర్ డెవిల్ అని చెప్తాడు. నేను నీకు 3 టాస్కులు ఇస్తాను. ఆ 3 టాస్కులు కంప్లీట్ చేస్తే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక్కడ నుండి ప్రాణాలతో బయటకు వెళ్ళు అనడంతో మీరాకి భయం వేసి డోర్ వైపు పరిగెడుతుంది. అప్పుడే డోర్స్ క్లోజ్ అవుతాయి. మీరా భయంతో డోర్స్ వైపు పరిగెడుతుంది. అప్పుడు డోర్స్ క్లోజ్ అవుతాయి. మిస్టర్ డెవిల్, ఓ మీరా, నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. చేయకపోతే నీ లవర్, నీ తమ్ముళ్ళు చచ్చిపోతారు మీరా. సారీ చంపేస్తాను అని అంటాడు. మీరా ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు ఒక పజిల్ పడేస్తాడు. అందులోని పజిల్ సాల్వ్ చేస్తే నీకు నీ ముందున్న రూమ్కి దొరుకుతుంది. నీకు 1 minute టైం, 1 minute ఈ రూమ్ బ్లాస్ట్ అవ్వబోతుంది అని చెప్తాడు మిస్టర్ డెవిల్. కానీ 1 minute ఎలా అని అరుస్తుంది సమీరా. అప్పుడు చేయాలి సమీరా అని స్మైల్ చేస్తూ టాస్క్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడం యాజ్ ఎ సాఫ్ట్వేర్ మేనేజర్గా నీకు ఎంతసేపు చెప్పు. కామన్ మీరా, టైం లేదు అంటాడు మిస్టర్ డెవిల్. పజిల్ సాల్వ్ చేసి కీ సాధిస్తుంది. అప్పుడు కంగ్రాచ్యులేషన్స్ మీరా, యు ఆర్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ టాస్క్ అని మిస్టర్ డెవిల్ అంటాడు. మీరా సెకండ్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసి మీరా సెకండ్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు మిస్టర్ డెవిల్, ఫస్ట్ టాస్క్ చాలా బాగా చేశావు కాబట్టి నీకు గిఫ్ట్ పంపిస్తున్నా. బట్ ఇప్పుడు ఓపెన్ చేయకు, ఇప్పుడు సర్ప్రైజ్ అని అంటాడు. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసావు కాబట్టి నెక్స్ట్ టాస్క్ ఇంకా టఫ్ ఉంటుంది అని స్మైల్ చేస్తాడు. అప్పుడు ఒక పేపర్ పైన చాలా నేమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా పరిచయమో చెప్పమంటాడు మిస్టర్ డెవిల్. అందరి గురించి చెప్తూ సడన్గా సోనీ అనే నేమ్ ఉంటుంది. తన నేమ్ రాగానే మీరాకు చెమటలు పడతాయి. కమ్ ఆన్ మీరా అంటాడు మిస్టర్ డెవిల్. తను ఒక
ఒకప్పుడు నా కంపెనీలో ఎంప్లాయ్ అని అంటుంది. ఒకప్పుడు అంటే మరి ఇప్పుడు ఎక్కడ తను మరి అనగానే మీరా టెన్షన్తో మాటలు తడబడతాయి. సోనీ నేమ్ రాగానే మీరాకు చెమటలు పడతాయి. సోనీ గురించి చెప్తూ తను నా కంపెనీలో ఎంప్లాయ్, ప్రాజెక్ట్స్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని సోనీ చాలా హార్డ్ వర్క్ చేసేది. ఒక్కోసారి లేట్ నైట్ వర్క్ కూడా ఉండి వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళేది. అనగానే అంత వర్క్ చేసే అమ్మాయిని ఎందుకు తీసేశారు మిస్ మీరా అంటే మీరా తడబడుతూ సోనీకి వర్క్ ప్రెషర్ అవ్వక తనే మానేసింది అని తడబడుతూ చెప్తుంది. ఓ అంతేనా అని అంటాడు మిస్టర్ డెవిల్. మీరా రెస్పాండ్ అవ్వదు. అప్పుడు మిస్టర్ డెవిల్, గుడ్, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పి సెకండ్ టాస్క్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేయొచ్చు అనగానే అందులో మీరా తమ్ముడు ధీరజ్ తల ఉంటుంది. మీరా గట్టిగా అరుస్తుంది. మీరా తన తమ్ముడు ధీరజ్ తల చూసి గట్టిగా అరిసి ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పటికైనా నిజం చెప్తావా మీరా అని మిస్టర్ డేవిల్ అడుగుతాడు. అప్పుడు మీరా, నా తమ్ముడు అరవింద్ డైలీ నన్ను తీసుకెళ్ళడానికి ఆఫీస్కి వచ్చేవాడు. ఒకరోజు అరవింద్ కన్నా ముందే ధీరజ్ వచ్చాడు. అదే రోజు లేట్ నైట్ వర్క్ కంప్లీట్ చేస్తుంటే సోనీని నా తమ్ముడు చూసి తనని ఈ రోజుకి నాకు వదిలేయక్క అన్నాడు. వద్దు అని నేను చాలా కన్విన్స్ చేశాను, కానీ వాడు వినలేదు. నా తమ్ముడు అడిగింది నేను ఎప్పుడూ నో చెప్పలేదు. సో అప్పుడు కూడా చెప్పలేక సోనీని కన్విన్స్ చేయడానికి వెళ్ళేటప్పుడు సోనీ మేము మాట్లాడుకునేది వినేసింది. అప్పుడు సోనీ పారిపోతుంటే తనని రేప్ చేశాడు. ఈ విషయం బయటకు వెళ్తే నా తమ్ముడు జైలుకి వెళ్తాడనే భయంతో తనను షూట్ చేశారు అని మీరా అంటుంది. అప్పుడు మిస్టర్ డెవిల్, ఓ మంచిగా వర్క్ చేసే ఎంప్లాయీకి ఇలా థ్యాంక్స్ చెప్పారా? ఓకే, కంగ్రాచులేషన్స్ మీరా, యు ఆర్ ప్రమోటెడ్ ఫర్ ద ఫైనల్ రౌండ్ అంటాడు. నెక్స్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. అసలు ఏం జరిగిందో నిజం చెప్పి మీరా 3వ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. లాస్ట్ రూమ్లో బోర్డ్ పైన డిసైడ్ యువర్ సెల్ఫ్ అని రాసి కింద గన్ ఉంటుంది. నువ్వు చేసిన పనికి ఒక అమ్మాయి చనిపోయింది కాబట్టి నిన్ను చంపడంలో తప్పు లేదు, కానీ నేను చంపలేను అని మాస్క్ తీయగానే మీరా తమ్ముడు అరవింద్ ఉంటాడు. మీరా షాక్ అవుతుంది. నా తమ్ముడా ఇదంతా చేసిందని. ఎందుకని మీరా అరవింద్ని అడుగుతుంది. అప్పుడు అరవింద్, సోనీ నేను కాలేజ్ డేస్ నుండి లవ్ చేసుకున్నాం. మన కంపెనీలో తనకు జాబ్ వచ్చేలా చేసిందే నేను. నీకు మా మ్యాటర్ చెప్పేలోపే నువ్వు తమ్ముడు కలిసి సోనీని చంపేశారు. నువ్వు చేసిన దానికి నిన్ను చంపాలి, కానీ నా వల్ల కాదక్క. ఆ గన్ తీసుకొని నన్ను చంపేసి నువ్వు వెళ్ళిపో అక్క అనగానే మీరా మెల్లిగా బోర్డు దగ్గరకు వెళ్ళి గన్ తీసుకొని షూట్ చేసుకొని చనిపోతుంది. అప్పుడు అరవింద్, సారీ అక్క అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అని వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపిన వాడు ఎంత పెద్దవాడైనా, పొలిటీషియన్ అయినా, ఆఖరికి తన సొంత వాళ్ళైనా సరే చావాల్సిందే అనే మెసేజ్తో ఫిలిం ఎండ్ అవుతుంది.